ట్రంప్కు పుతిన్ బిగ్ షాక్ ఇచ్చాడు. అణుబాంబుల తయారీకి సిద్ధమవుతున్నాడు రష్యా అని చెప్పేసి తెలుస్తుంది. ఇటు అమెరికాతో ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేశాడు పుతిన్. అగ్రిమెంట్ రద్దు చేస్తూ రష్యా ప్రకటించేసింది. పుతిన్ నిర్ణయంతో న్యూక్లియర్ టెన్షన్ ఒక్కసారిగా మొదలైపోయింది. 25 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో అమెరికా రష్యా మధ్య ప్లూటోనియం ఒప్పందం జరిగింది. అమెరికా రష్యా మధ్య 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంతో పౌర అణు విద్యుత్ తయారు చేసేలా డీల్ చేసుకున్నారు. అంటే ప్లూటోనియంతోని అణుబాంబులు తయారు చేయకూడదు, ఓన్లీ అణు విద్యుత్ కేంద్రాలు మాత్రమే చేయాలి అని చెప్పేసి 25 సంవత్సరాల క్రితం ఇటు అమెరికా అలాగే రష్యా ఇవి రెండు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ కీలక ఒప్పందం ప్రస్తుతానికి పుతిన్ రద్దు చేస్తూ దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు రష్యా అణ్వాయుధాలు తయారు చేస్తుందని ట్రంప్ భయపడుతున్నాడు. యుక్రెయిన్ యుద్ధం వేళ పుతిన్ నిర్ణయంతో ఒక్కసారిగా అణుయుద్ధం తప్పదని ట్రంప్ టెన్షన్ పడుతున్నాడు. ఇప్పటికే మనం చూస్తే మిసైల్స్ని రష్యా పరీక్షిస్తూనే వచ్చింది. వరుస ఘటనలతో ఇటు యుక్రెయిన్పై రష్యా బిగ్ అటాక్ చేస్తుందని చెప్పేసి టాక్ కూడా ఉంది. ఒక్కసారి మనం చూస్తే కనుక రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ ఒక అగ్రిమెంట్ ఒక లాని సైన్ చేశాడు, టర్మినేట్ చేస్తూ ప్లూటోనియంకి సంబంధించిన డీల్ని డిస్పోజ్ చేయాలి వెంటనే అని చెప్పేసి. ఇటు అమెరికాతో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని వెంటనే డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి ఆయన సైన్ చేశారు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కన ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. గతంలో ఒక వారం రోజుల కింద ఓ పీస్ సమిట్కి సంబంధించి మాట్లాడాలి పుతిన్తో అనే ఒక మీటింగ్ ఏదైతే హంగరీలో ఉండాల్సింది ఆ మీటింగ్కి కూడా ట్రంప్ వెళ్ళలేదు. పుతిన్ డీల్కి ఒప్పుకుంటాను, శాంతికి ఒప్పుకుంటాను అని సంకేతాలు ఇస్తే తప్పించి నేను పుతిన్తో మాట్లాడానని ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు. ఇటు నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఇంకా అని చెప్పేసి ఒక రకంగా పుతిన్ మాట వినట్లేదు, ఇంకా రష్యా నా మాట వినదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అన్న పదాన్ని ఆయన వాడారు. సో మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి అని అనుకుంటే కనుక పుతిన్ దానికి సంబంధించి శాంతికి తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సంకేతాలని క్లియర్గా మెన్షన్ చేస్తే అప్పుడు ఇంకొక మీటింగ్ పెట్టుకుంటా తప్పించి నా టైంని వేస్ట్ చేసుకోనని చెప్పుకొచ్చిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతానికి ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ ఇది 2000 సంవత్సరంలో ఈ ఒప్పందానికి అమెరికాతో పాటు రష్యా ఈ ఒప్పందానికి వచ్చాయి. దాని తర్వాత 2010లో దీన్ని ఒక్కసారి సవరించారు, అమెండ్మెంట్. దాని తర్వాత మాస్కో, వాషింగ్టన్ ఈ రెండింటి మధ్యలో అప్పుడు చేసుకున్న ఒప్పందం ఏంటంటే 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియం మాత్రమే వాడాలి, దాన్ని కూడా ఒక పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ కేంద్రాల కోసం మాత్రమే వాడాలి అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. అణుబాంబులు తయారు చేయకూడదని చెప్పేసి అప్పుడు ఇటు అమెరికా అలాగే రష్యా వీళ్ళిద్దరూ ఆ ఒప్పందానికి వచ్చారు. కానీ మొత్తం మీద మనం చూస్తే యుఎస్ అఫీషియల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే దీనివల్ల 17,000 న్యూక్లియర్ అణుబాంబులు తయారు కాకుండా ఉంటాయి, అందుకే ఈ ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి అప్పుడు అమెరికా చెప్పుకొచ్చింది. కానీ 2016లో బారాక్ ఒబామా ఉన్నప్పుడే పుతిన్కి బారాక్ ఒబామాకి అంటే రష్యాకి అమెరికాకి కొంత విభేదాలు వచ్చిన సమయంలోనే 2016లో పుతిన్ ఈ ఒప్పందానికి కొంత దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి యుక్రెయిన్ అలాగే రష్యాకి సంబంధించిన యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఒక డెసిషన్ పుతిన్ తీసుకోవడంతో అది ఒక రకంగా ప్రపంచ దేశాలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికాకి ఒక గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు పుతిన్ చాలా క్లియర్గా అణ్వాయుధాలు తయారు చేయబోతున్నాడు, అణు యుద్ధం చేయబోతున్నాడు, యుక్రెయిన్పై పెద్ద అటాక్ భారీ అటాక్నే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి టాక్ అయితే ప్రస్తుతానికి మొదలైంది. ఇటు ట్రంప్ విషయానికి వస్తే ట్రంప్ మాట పుతిన్ వినట్లేదు. గతంలో కూడా ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు, రాత్రి నాతో పాటు తీయగా మాట్లాడతాడు పుతిన్, అన్నిటికీ ఓకే చెప్తాడు, కానీ పొద్దున్నే ఆయన యుక్రెయిన్పై బాంబులు వేస్తాడు, ఆయనకు నచ్చినట్టు ఆయన బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి ట్రంప్ గతంలో కూడా పుతిన్ని ఉద్దేశించి మాట్లాడాడు. సో ఒక రకంగా ఇప్పుడు ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నాడు. అణుబాంబులు రష్యా తయారు చేయబోతుంది అండ్ అణ్వాయుధాలని వాడుకొని యుక్రెయిన్పై అటాక్ చేసే అవకాశం ఉన్నట్టు ట్రంప్ అయితే టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇటు హంగరీ అలాగే యూరోపియన్ దేశాలకు సంబంధించి కూడా అక్కడ ప్రజలు కూడా ఒక రకంగా ట్రంప్ని గతంలో మనం చూస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సంబంధించి అరెస్ట్ వారెంట్ 2022లో అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు యూరోపియన్ కంట్రీస్ హంగరీ ఆ సమయంలో కూడా చాలా క్లియర్గా పుతిన్ని అరెస్ట్ చేస్తారు, హంగరీకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలి అని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద పుతిన్ అయితే చాలా క్లియర్గా
ట్రంప్కి ఒక స్టేట్మెంటు, అలాగే ఇటు యుక్రెయిన్కి అలాగే నేటోకి కూడా చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్లూటోనియంని నేను ఇప్పటి నుంచి నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను. అణువాయుధాలను కావచ్చు, అలాగే విద్యుత్ కేంద్రాలు కావచ్చు, దేనికైనా నేను వినియోగించుకుంటా. ఇప్పుడు అమెరికాతోని ఏదైతే ఒప్పందాలు గతంలో 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాలు ఇప్పటి నుంచి ఇన్వాలిడ్, ఆ ఒప్పందాలతోని ఇప్పుడు పని లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా పుతిన్ అయితే ఆ అగ్రిమెంట్ని సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన ఆ పేపర్, ఆ ప్రెస్ రిలీజ్ కూడా మనం చూడొచ్చు. సో మొత్తానికి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ట్రంప్ని బేఖాతారు చేస్తున్నారు. ట్రంప్ని ఏమాత్రం పట్టించుకునేది లేదు. రానున్న రోజుల్లో అమెరికాకి ఏ రకంగా తల ఒగ్గేది లేదు అని చెప్పేసి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక పక్కన ట్రంప్ చూస్తే ప్రపంచ దేశాలపై ప్రెషర్ బిల్డ్ చేయడానికి రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, కొంటే గనక అధిక శాతంలో నేను ట్యాక్సెస్ని విధిస్తాను అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొస్తున్న సమయంలో రష్యా, అలాగే మనం ఈ మధ్యకాలంలో రష్యా, చైనా, బ్రాజిల్, అలాగే ఇండియా, ఈ దేశాలు బ్రిక్స్కి సంబంధించిన దేశాలన్నీ కూడా ఒక కొత్త డెసిషన్కి వచ్చాయి. డాలర్ని పక్కన పెట్టి రీసెంట్గా 2 రోజుల క్రితమే ఇటు చైనా ఒప్పందం చేసుకుంది. చాలా క్లియర్గా రానున్న రోజుల్లో చైనాకు సంబంధించిన వాణిజ్యం అంతా చైనాకు సంబంధించిన కరెన్సీ యువాన్లో చేద్దాము అని చెప్పేసి మొత్తానికైతే డాలర్ని కూడా పక్కన పెడుతున్నారు. సో ఇటు రష్యా కూడా ఒక రెవల్యూషనరీ, ఒక రెబెలియస్ డెసిషన్ తీసుకుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అమెరికాతో 25 సంవత్సరాల నుంచి అణువాయుధాలకు సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో, అణువాయుధాలు తయారు చేయము, ప్లూటోనియం లాంటి రేర్ మెటల్స్, ఒక ప్లూటోనియంతోని మేము అణువాయుధాలు కానీ అలాగే విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు కానీ ఏదైనా చేసుకుంటామని చెప్పేసి మొత్తానికైతే ఇటు ట్రంప్కు గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం పుతిన్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి? అమెరికాతో రష్యా ప్లూటోనియం డీల్ రద్దుని మీరు సమర్థిస్తున్నారా? రష్యా స్వాతంత్రంగా ప్లూటోనియంని తను అణు విద్యుత్ కేంద్రాల కోసం కావచ్చు, అణుబాంబుల కోసం కావచ్చు, తన సేఫ్టీ సెక్యూరిటీ కోసం రష్యా ప్లూటోనియంని దేనికైనా వాడుకోవచ్చా? ఆ అధికారం పుతిన్కి ఉందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.